జర్నలిజం విలువలను దిగజారుస్తున్న నకిలీ విలేకరులు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇలా తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరహానే అనేక మంది నిజంగా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారు. ఇలా నిజమైన జర్నలిస్టులు ఇలా ఏ విధంగా నిజంగా కష్టపడి ఇలా ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఎవరికి గులాంగిరి చేయకుండా ఇలా ఉన్నటువంటి ప్రభుత్వాలకు ప్రజలకు వారధిగా ఉన్నటువంటి సందర్భంలో ఇలా కొంతమంది జర్నలిస్టులు చేసేటువంటి అరాచకాల వల్ల, కొంతమంది జర్నలిస్టులు చేసేటువంటి మోసాల వల్ల, కొంతమంది జర్నలిస్టులు ఫేక్ ఐడీలతోనే ఇలా గవర్నమెంట్ అక్రిడేషన్ లేనటువంటి అనేక మంది పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి ఇలా ఉన్నటువంటి రూపాయి డబ్బులను వసూలు చేసి ఇలా నిజమైన జర్నలిస్టులను పలసన చేసేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అనేక మంది ఇలా యూట్యూబ్ ఛానల్తో కానీ ఇలా ఉన్నటువంటి సోషల్ మీడియాతో కానీ ఇలా ఉన్నటువంటి ఫేక్ ఐడీలతో కానీ ఇలా అనేక మంది ఇలా పుట్టగొడుగులా పుట్టుకొచ్చి నిజమైన జర్నలిస్టులకి ఇలా అన్యాయం చేసేటువంటి నేపథ్యం ఉంది. అందుకోసమే ఇలా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన వార్త సంబంధించి తెలంగాణ సంబంధించిన అంశాల్లో భాగంగానే ఇలా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చూసుకున్నట్లయితే ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉంది. సుమారుగా 250 మంది ఒక ఈ ఇయర్లోనే 250 మంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇలా నడిపిస్తున్న దందా చేస్తున్నారు. అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి మా రిపోర్టర్లు ఇచ్చినటువంటి సమాచారం మేరకు వాళ్ళు ఎంతో ఆవేదన చెంది ఇలా చాలామంది ఇబ్బందులు పడే నేపథ్యం ఉంది. ఇది రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే తరహాలు ఉన్నాయి. అందుకోసమే ఇవాళ ఉన్నటువంటి జర్నలిజం దగ్గర దిగజారుస్తున్న నకిలీ విలేకరులు అన్నటువంటి రాసినటువంటి ప్రధాన వార్త చూసినాం. మీడియా ముసుగులో సంచరిస్తున్న ఫేక్ గాళ్ళు తస్మాత్ జాగ్రత్త. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి గుర్తింపు లేని యూట్యూబ్ నకిలీ గాళ్ళు ఈ నకిలీ విలేకరుల చర్యలతో నిజమైన జర్నలిస్టులకు కూడా సమాజంలో గౌరవం తగ్గుతున్నాయి. బాధలో సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ పేర్లు వాళ్ళ ఇంటి పేరుతో కూడా నిమిషాల్లోనే యూట్యూబ్ ఛానల్స్ని క్రియేట్ చేస్తున్న ఫేక్ గాళ్ళు జేబీ సంస్థల ఫౌండర్ చైర్మన్ బరిగెల శివ రాసిన నేపథ్యం ఉంది. ఇలా చాలా వరకు ఇలా జర్నలిస్టులు నిజంగా వృత్తిని భావించేటువంటి నేపథ్యం ఉంది. ఏ అయితే ఇలా విలేకరు అనేటువంటి నినాదం ఉందో, విలేకరు అనేటువంటి పదం ఉందో ఆ పదానికి వన్నె తెచ్చే విధంగా చాలామంది ఇలా ప్రాణం సైతం లెక్క చేయకుండా ఎవరిచ్చే డబ్బులకు అమ్ముడు పోకుండా నిలబడేటువంటి కొంతమంది జర్నలిస్టులు ఉంటారు. కానీ అనేక మంది ఇలా ఫేక్ జర్నలిస్టులు ఇలా ఈ కొంతమంది పేర్లను కూడా వాడుకొని ఇలా ఉన్నటువంటి సందర్భంలో ఇలా చలమన్ అవుతూనే ఇలా ఇష్టానుసారంగా విలేకరు అనే పదానికి ఇలా అర్థం పర్థం లేకుండా ఇలా చేసేటువంటి నేపథ్యం ఉంది. ఇలా 200, 500, 1000 రూపాయలు, 2000 ఇలా ఇవ్వకపోతే వాళ్ళను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురి చేసి నానా రకాలుగా చేసేటువంటి నేపథ్యం ఉంది. నిజంగా ఎంత బాధాకరం అంత బాధాకరం. ఇలా నిజమైన జర్నలిస్టులకు న్యాయం జరగాలి. నిజమైన జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి. నిజమైన జర్నలిస్టులకు గవర్నమెంట్ అక్రిడేషన్, నిజమైన జర్నలిస్టులకు ఇలా వాళ్ళకు నిజంగా వాళ్ళ సీనియారిటీని బట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఉండాలి. ఇలా ఏ ఫీల్డ్లో ఉన్నా ఎప్పుడున్నా ఇలా వాళ్ళకు ఉన్నటువంటి ఏ అయితే అనుభవం ఉందో అనుభవాన్ని బట్టి వాళ్ళకు అవకాశం కల్పించాలి. కానీ ఇలా అనేక మంది అనుభవంతో పని లేదు, ఇలా అక్రిడేషన్తో పని లేదు, ఇలా వయసుతో సంబంధం లేదు, ఇలా సీనియారిటీతో సంబంధం లేదు, ఇష్టానుసారంగా పుట్టుగొడుగుల్లో ఉన్నటువంటి అనేక మందికి ఇలా బాసరగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. తెలుగు రాష్ట్రాలు చూసినట్లయితే భయంకరంగా ఉన్న నేపథ్యం ఉంది. ఇలా భారతదేశంలో ఎవరు పెట్టిన నినాదాన్ని పెట్టుకొని ఈ భారతదేశంలోనే ఎవరు పెట్టిన నినాదాన్ని పెట్టుకొని జైలు నినాదాన్ని చేసేటువంటి అయ్యగారులకు శిక్షలు ఎందుకు పడలేదు? ఇవాళ దేవుడి గుడిలోనే అయోధ్య రామ మందిరంలో ఇవాళ రేపు చేసినటువంటి ఆ మహిళకు ఎందుకు న్యాయం చేయలేకపోయింది? దేవుడు ఎందుకు కాపాడలేకపోయాడు? ఇవాళ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి ఏదైతే పవిత్రంగా కొలిసేటువంటి అయ్యప్ప స్వామి లడ్డులో కూడా కల్తీ కలిసిన నేపథ్యం ఉంది. ఎటుపోతుంది మరి కల్తీ అంతా? నేను దేవుడి మీద విమర్శ చేయట్లేదు, కానీ నిజాన్ని తెలుసుకొని చెప్తున్నాను. ఇలా ఎవరైతే దేవుడు 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 అని చెప్పుకుంటారో నిజంగా దేవుడు నీకు కనిపిస్తే నాకు చూపించు, నేను ఎంబడే మారిపోతాను. దేవుడు నిజంగా నీకుంటే చూపించి. ఏ దేవుడు, ఏ మతం, ఏ దేవుడు, ఎవరి నమ్మకం వాళ్ళ తప్ప దేవుడు అనేవాడు లేడు. హిందువులు లేరు, క్రిస్టియన్స్లో లేరు, ముస్లింలు ఎవరు, ఏ మతంలో లేరు. వాళ్ళంతా కల్పిత పాత్రలే, వాళ్ళ నమ్మకాన్ని బట్టి ఉన్నటువంటి నేపథ్యం. కానీ భారత రాజ్యాంగం అన్ని మతాలకు కట్టుబడి ఉంది. ఇవాళ హిందువులకు ఉన్నది, ముస్లింలకు ఉన్నది. ఇలా ముస్లింలకు వస్తే నాకు సమస్య వచ్చిన ముస్లింలా ఉంటుంది. ఇవాళ హిందువులకు ఏమైనా ఇబ్బంది వస్తుంది భారత రాజ్యాంగం ఉంది. ఇలా క్రైస్తవులకు ఏమైనా ఇబ్బంది ఉందంటే భారత రాజ్యాంగం ఉంది. ముస్లింలకు ఏమైనా ఇబ్బంది ఉందంటే భారత రాజ్యాంగం ఉన్నది తప్ప ఇలా ఉన్నటువంటి ఏ దేవుడు రాసిన చరిత్ర లేదు, ఏ దేవుడు చెప్పినటువంటి నినాదం లేదు, ఏ సనాతన ధర్మం కూడా లేదు. ఇలా సనాతన ధర్మం అంటే ఇలా బీసీలను అనగదొక్కి ఇలా ఎస్సీ ఎస్టీలను కాళ్ళ కింద తొక్కేసి తొక్కడమే సనాతన ధర్మం తప్ప ఇలా దేవుడు అనేటువంటి వ్యక్తి ఎక్కడ కూడా లేడు. ఇలా మోతాదుకు మించి క్రిమి సంహారకాలు ఎంతో ఇష్టంగా భక్తితో స్వీకరించే దేవుని ప్రసాదాలను కల్తీ చేస్తున్నారు. సదర్ కాంట్రాక్టర్లు శబరిమల ప్రసాదమైన ఆవరణలోనే కలిసి జరిగిందని మోతాదుకు మించి క్రిమి సంహారక కలిశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఈ అరవలను ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవులని 6.65 లక్షల కంటైనర్లతో ఈ ప్రసాదం గత ఏడాదికి వాడకుండా ఉంది. ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకులు ఆమోదించదగ్గ స్థాయి కన్నా ఎక్కువగా క్రిమి సంహారకాలు కలిసినట్టు వచ్చిన ఆరోపణ వల్లే వీటి వాడకాన్ని నిలిపివేసిన నేపథ్యం
పద్యం కూడా ఉంది. చూడు, దేవుడి కోసం ఏం చేసేది, దేవుడిది ఎంత భయంకరమైన నేపథ్యం చూడు. ఇలా దేవుడు పక్కన ఒక పక్కన పవిత్రంగా కొలిచేటువంటి అయ్యప్ప స్వామి, ఇలా చాలామంది నన్ను విమర్శలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే, ఇలా ఉన్నటువంటి దేవుళ్ళ దగ్గర టెంపుల్ దగ్గర అనుకున్నటువంటి బిగ్గార్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు మార్చండి. ఎవరైతే దేవుడు గుడి దగ్గర, ఏ దేవుడైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఎవడైనా కానీ ఆ ఉన్నటువంటి అడుకునేటువంటి బిగ్గర్స్ ఎవరైతే ఉన్నారో, అడుకునేటువంటి యాచకులు ఎవరైతే ఉన్నారో, అడుకునేటువంటి ఎవరైతే అక్కడ పేదవాళ్ళు ఉన్నారో, వాళ్ళకు నిజంగా అక్కడ ఉన్నటువంటి దేవుడు నిజంగా 24 గంటలు ఆ మైకులు, ఆ శ్లోకాలు విని విని ఆ దేవుడు మరి వాళ్ళని ఎందుకు మార్చలేకపోతున్నాడో నాకు అర్థం కాదు. వాళ్ళ మార్చినాక నిజంగా మీరు పోయి తెల్ల బట్టలు వేసుకొని, నల్ల బట్టలు వేసుకొని ఇలా పోయి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి అనేక మంది, మీరు ఫస్ట్ మారండి. అక్కడ ఉన్నటువంటి గుడి దగ్గర ఉండి మెట్ల మీద ఉండి ఆడుకున్నటువంటి వ్యక్తిని మార్చినటువంటి దేవుడు, ఆ గుడిలో ఉన్నటువంటి అయ్యగారు చేసేటువంటి మోసాలు, అయ్యగారు చేసేటువంటి వికృత చేష్టాలు, అయ్యగారు చేసేటువంటి అశ్లీల దృశ్యాలు, అయ్యగారు చేసేటువంటి అరాచకాలు, అయ్యగారు చేసేటువంటి మోసాలు, ఈ దేవుళ్ళు కాపాడలేకపోతున్నారు. ఆఖరికి కల్తీ కలిసినా కూడా కాపాడలేకపోతున్నారు. ఇవాళ ఎవరు కాపాడుతున్నంటే ఇవాళ రాజ్యాంగమే కాపాడుతుంది. ఇవాళ ఎవరు కాపాడుతున్నంటే సీసీ కెమెరాలే కాపాడుతున్నాయి. ఇవాళ ఎవరు కాపాడుతున్నారంటే ఇవాళ భక్తుల మనోభావాలు దెబ్బతినని మొత్తుకున్నటువంటి అనేక మందికి నేను సవాల్ చేస్తున్నాను. ఎక్కడ ఉన్నది నిజంగా? ఒక పక్కన తిరుపతి లడ్డు పవిత్రమైన లడ్డు, మరో పక్కన అయ్యప్ప దేవుడు అంటే ఇవాళ పవిత్రమైన దేవుడిగా భావించేటువంటి నేపథ్యం. మరి ఎక్కడ ఉన్నది? మరి ఎందుకు జరగట్లేదు? ఎందుకు దేవుడు అడ్డుకోవట్లేదు? ఎందుకు దేవుడు వాళ్ళు శిక్షించట్లేదు అనే ఉంటుంది ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. వైవాహిక లైంగిక దాడి నేరం ఎందుకు కాదు, భారత్లో మాత్రం అందుకు విరుద్ధమే. ఈ లైంగిక దాడి ఇలా ఎంత భయంకరంగా ఉంటుంది. ఇలా ఆఫీసులో పోయినా లైంగిక దాడి, ఇలా ఏమైనా విద్యా వ్యవస్థలో పోయినా లైంగిక దాడి, ఇంకైనా ఉద్యోగస్తులు ఇంకా ప్రైవేట్ సెక్టర్లో పనిచేసినా లైంగిక దాడి, బస్సుల పైన లైంగిక దాడి, ఇలా ఎక్కడ ట్రైన్లో పోయినా లైంగిక దాడి, ఏరోప్లేన్ల పైన లైంగిక దాడి, ఎక్కడ హాస్పిటల్లో ఉన్నా లైంగిక దాడి, ఎక్కడ ఉన్నా కూడా లైంగిక దాడులు. ఎందుకు ఈ లైంగిక దాడులు జరుగుతున్నాయి? లైంగిక దాడులు జరగడానికి గల కారణం మరి కొత్త చట్టాలు ఏం చేస్తున్నాయి? మరి భారత రాజ్యాంగం ఎంత కష్టపడుతుంది? భారత రాజ్యాంగాన్ని ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా చేస్తారు? రాజకీయ నాయకులు ఎంతవరకు లైంగిక దాడిలో చేస్తున్నారో ఇలా మనం చెప్పగానే చెప్తున్నారు. ఇలా లైంగిక దాడిలో ఇలా టాప్లో ఉన్నటువంటి 5 నుంచి 6,000 మంది ఇలా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, ఇలా అనేక మంది ఇలా లైంగిక దాడులకు పాల్పడి ఇలా వాళ్ళ అవసరాలను ఇలా లోబర్చుకొని ఇలా ఎంతోమంది జీవితాలు చేసినటువంటి అనేక మంది సినీ తారలు, ఇలా ఎంతోమంది ఇలా పేద బడుగు బలైన వర్గాలు ఎంతో కొంత అందంగా ఉన్నారంటే వాళ్ళ లైంగిక దాడి వాళ్ళ మీద జరిగిన సందర్భాలు కోకోలలో ఉన్నాయి. ఇలా బయటికి రాని సంఘటనలు కూడా కోకోలలో ఉన్నాయి. మళ్ళీ అందరి మీద ఎందుకు జరుగుతుంది, ఏ విధంగా ఉన్నటువంటి ప్రధాన వార్త కూడా రాసిన సందర్భాలున్నాయి. వైవాహిక లైంగిక దాడి నేరం ఎందుకు కాదు, ఇప్పటికే శిక్షార్థంగా పరిగణిస్తున్న పలు దేశాలు, 100కు పైగా దేశాలు ఇదే అమలు. భారత్లో మాత్రం అందుకు విరుద్ధం. లైంగిక దాడికి పరిగణించలేమంటున్న కేంద్రం, మహిళా న్యాయవాదులు, హక్కుల నేతల విస్మయం. కేంద్రం సమర్పించిన అఫిడవిట్పై ఆగ్రహం చేసేటువంటి నేపథ్యం ఉంది. భారతదేశంలో ఎందుకు చేయలేకపోతున్న, వివిధ దేశాల్లో చేస్తున్న నేపథ్యంలో మన దేశంలో ఎందుకు చేయలేకపోతుందంటే ఇలా లైంగిక దాడులు ఎవరు చేస్తుంటే బీజేపీలో చేస్తున్నారు. అత్యధిక లైంగిక దాడులు ఎవరు చేస్తుంటే బీజేపీలో చేస్తున్నారు. ఆ లైంగిక దాడుల్లో ఇలా టాప్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులే కాబట్టి వాడు ఇంప్లిమెంటేషన్ చేయలేనంటే